Myself Vijay. I am saying today's topic about floating point of representation. In floating point of representation, converting into binary to decimal. Binary number అంటే అసలుకి బేస్ 2 ఉంటుంది, decimal అంటే బేస్ 10 ఉంటుంది. బైనరీ నెంబర్ మనం ఏం చేస్తున్నామంటే 101.101 పాయింట్ అంటే లారిక్స్ పాయింట్ అంటుందండి. మధ్యలో పాయింట్ పెట్టుకుంటే దాని బేస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పాయింట్ ఏం చేస్తామంటే 0 నుంచి మొదలు పెడతాము. పవర్ బేస్ 2 ఉంది కాబట్టి అటువైపు ఏంటంటే -1 నుంచి మొదలు పెడతాము. దాన్ని 1 into 2 power 2, 0 into 2 power 1, 1 into 2 power 0 అనేది దాన్ని సేమ్ అలాగే వేసుకుంటే దీన్ని యాడ్ చేస్తాము. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని యాడ్ చేసి 0.125 ఎక్స్టెండ్ చేస్తే 5.625 వచ్చింది డెసిమల్ పాయింట్ వాల్యూ. అదే డెసిమల్ టు బైనరీ అయితే 0.625 ఇంటూ బేస్ 10 తీసుకొని దాన్ని కన్వర్ట్ చేయాలి. దాన్ని బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ బేస్ 2 తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇంటూ 2 చేస్తాము. ఇంటూ 2 చేసినప్పుడు ఏమైందంటే 1.25 వచ్చింది. 0.625 ఇంటూ చేస్తే దాన్ని ఫస్ట్ వాల్యూ ఏముంది 1 ఉంది కాబట్టి 1 పక్కన తీస్తాము. పక్క తీసి మళ్ళీ 0.25 అక్కడ పెట్టుకొని మళ్ళీ 2 చేసి రిపీటింగ్ ప్రాసెస్ చేసినప్పుడు చివరికి ఆన్సర్ ఇక్కడ 0.10100 వచ్చింది. టాపిక్ ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ రిప్రజెంటేషన్. దాంట్లో టూ ఉంటాయి. ఫ్లోటింగ్ పాయింట్ 3 నెంబర్స్, ఫ్లోటింగ్ పాయింట్ డెసిమల్స్. ఇంటీజర్స్ అంటే డెసిమల్స్ అంటే పాయింట్స్లో ఉంటాయి. ఇంటీజర్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం చూసిన 101 ఉంది కదా బైనరీ నెంబర్స్ అవి. ఇప్పుడు 101 అనేది పవర్స్ 2 power 0 into 1 ప్లస్ 2 power 1 into 1 ప్లస్ 2 power 4 2 power 2 into 1 అంటే 2 power 2 4 ప్లస్ 1 2 power 0 into 1 ప్లస్ 1 మొత్తం 5 వస్తుంది. ప్లస్ 5 పాయింట్స్లో అంటే 1 into 2 power -1 అంటే 0.5 2 power 2 into 0 0 0 అవుతుంది. 1 into 2 power -3 అంటే 0.125 బోత్ యాడ్ చేస్తే 0.625 వస్తుంది.